నేనే నానీనే నేనే నానీనే పోనీ పోనీనే నీడై ఉన్నానే. అందరికీ నమస్కారం అండి. జనరల్గా ఆడియో ఫంక్షన్ ఈజ్ ద కిక్ స్టార్ట్ ఫర్ ఏమంటారు పబ్లిసిటీకి కిక్ స్టార్ట్. సో అది రిలీజ్ అయ్యి కొన్ని రోజులు అయింది కాబట్టి వీఆర్ కిక్ స్టార్టింగ్ ద పబ్లిసిటీ ప్రోగ్రామ్ విత్ ద వీడియో సాంగ్ ఆఫ్ ఈగ. నాని మీద వీడియో సాంగ్ చేసామండి. అంటే నాకు నానితో కొన్ని రోజులే సినిమాలో వర్క్ చేయడం చాలా బాధ అనిపించింది. మళ్ళీ సినిమా చివరికి వచ్చేసరికి లేదు ఇంకా వర్క్ చేయాలనిపించింది. అందుకని ఒకసారి నాని రా, ఒక 2-3 రోజులు రా, ఒక సాంగ్ షూట్ చేద్దాం, వీడియో సాంగ్ షూట్ చేద్దాం. సినిమాలో ఏగ మీద ఉంటుంది, బట్ ఒక వీడియో సాంగ్ నీ మీద షూట్ చేద్దాం అని చెప్పి ఈ షార్ట్ ఈగ సాంగ్ షూట్ చేసామండి. ఓకే, నౌ కమింగ్ టు ద మెయిన్ థింగ్ అండి. సో పబ్లిసిటీ కిక్ స్టార్ట్ చేసామంటే ఆబ్వియస్గా మేము ఒక డేట్ కన్ఫర్మేషన్ వచ్చాం. July 6th ఈగ రిలీజ్ డేట్ అండి. ఇంతకుముందు 2 సార్లు చేశారు కదా, ఇప్పుడు మరి మళ్ళీ చేస్తున్నారు, అప్పుడు చేయలేదు, ఇప్పుడు ఎలా చేస్తారని కూడా మీరు అడగచ్చు. దానికి కూడా ఒక ప్రోగ్రామ్ చేశానండి. దాని పేరు ఈగ ప్రోగ్రెస్ రిపోర్ట్. అది నెక్స్ట్ ఫాలోయింగ్ మీరు చూస్తారు, రేపు ఎప్పుడో అది కూడా చూస్తారండి. అండ్ కన్ఫర్మ్ వీఆర్ రిలీజింగ్ ఈగ ఆన్ July 6th కన్ఫర్మ్గా ఈగ రిలీజ్ చేస్తున్నామండి. పుస్తకంలో ఒక 100 పేజీలు ఉంటే, ఒక పుస్తకం ఉందనుకోండి, అందులో 100 పేజీలు ఉంది, మనం చదవడం మొదలు పెడతామండి. ఒక 10 పేజీలు చదివి మనకు ఎంతో కొంత తెలిసిందనేసరికి మనకు తెలిసే విషయం అంటే ఆ పుస్తకం 100 పేజీలు కాదు, 1000 పేజీలు ఉందని. 100 పేజీలు చదివేసరికి 1,00,000 పేజీలు ఉందని తెలుస్తుందండి. సో ఎంత కొంచెం కొంచెం నేర్చుకున్నా మనం నేర్చుకోవాల్సింది ఇంకా అసలు ఓషన్ అది, దానికి అన్ఎండింగ్ అనేది తెలుస్తూ వస్తుందండి. సో ఈగతో తెలుసుకుంది నేనేంటంటే మగధీర తర్వాత నాకు తెగ తెలిసే సీజీ గురించి అనుకున్నా అండి. ఈగ మొదలుపెట్టిన తర్వాత అసలు ఏమీ తెలిసింది చాలా తక్కువ, తెలియాల్సింది అన్ఎండింగ్ అని తెలిసిందండి. సినిమా గురించి ఏది చేసినా సరే పబ్లిసిటీ కోసమే, సినిమా బాగా ఆడాలని. కొన్ని సినిమాలకి ఈగని కాదు, కథ చెప్తే ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి, జనాలు చూడాలనిపిస్తుంది. కొన్ని సినిమాలకి కథ చెప్పేస్తే చూడబుద్ధి అయ్యేదండి. ఫర్ ఎగ్జాంపుల్ చాలాసార్లు చెప్పాను, సింహాద్రి కథ ఉంటే నేను చెప్పను, సింహాద్రి కథ అంటే నేను అస్సలు చెప్పనండి. మీరు సినిమాలో చూడండి, సినిమాలో చూడండి అని చెప్తాను. ఈగ లాంటి కథ, మర్యాద రామన్ లాంటి కథ, మగధీర లాంటి కథలు అయితే అవి చెప్తే ఇంట్రెస్ట్ ఎక్కువ జనరేట్ చేస్తాయండి. సో పబ్లిసిటీ కోసమే చెప్తున్నానండి.